బ్రో ఈ రోడ్లే అసలు ఏమో డేంజర్ అయిన రోడ్స్ ఇవైతే. మధ్యాహ్నం 12 అయినా కానీ సూర్యుడు చక్కగా బయటికే రాలేదు. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం. మంచు కొండలు, మంచు కొండలు, మంచు కొండలు, లదాఖ్. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ రిటర్న్ వెళ్ళాలి, తప్పదు. నేషనల్ హైవే 1 కంగానా. నేషనల్ హైవే 1 21 కిలోమీటర్లు ఉంది కంగానా. ఈ రూట్లలో ఎవరైనా ఫాస్ట్ కొడితే ఇట్లా కిందికి వెళ్ళిపోతారు టర్నింగ్స్లో. లదాఖ్ వెళ్ళే రూట్ ఇంత డేంజర్గా ఉంటాయి. ఈ టికెట్లు ఏం టికెట్లు అమ్ముతున్నారో నాకైతే అర్థమైతే లేదు. ఒకసారి ముందు ఎవరైనా కనిపిస్తే ఆపి అడుగుతా. నేను అనుకుంటున్నా అక్కడ స్నో మన మంచు ప్రదేశాల లోపలికి ఏమైనా తీసుకెళ్ళే రూటే అనుకుంటున్నా. అది టికెట్లు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అట్లా లోపలికి పోయి చూపించుకొని వస్తారేమో. ఒక కొండ ఎక్కి మళ్ళీ కొండ దిగుతున్నా నేనైతే. ఎక్కేటప్పుడు అయితే బండి కష్టంగా ఎక్కింది నా బండి అయితే. దిగేటప్పుడు అయితే అంత సింపుల్గానే దిగుతుంది, కానీ దిగేటప్పుడు అయితే సింపుల్గానే దిగుతుంది. ఎక్కేటప్పుడే దమ్ము ఉండాలి. గుర్రాలు చూడండి ఎంత మంచిగా ఇక్కడ మేస్తున్నాయి. పైన బస్సు అయితే ఎక్కలేకపోతుంది పైకి. ట్రాక్టర్ అన్నా కూడా సైడ్ ఇచ్చుకో. మధ్యాహ్నం 12:30 1 కావస్తున్నా కానీ చలి మాత్రం తగ్గుతూనే లేదు అసలు, ఇంకా ఎక్కువ అవుతుంది. పైన మంచు కొండలు, దాని కింద ఇల్లు, ఇక్కడ బ్రిడ్జి, వాటర్ ఫ్లోయింగ్. మూవీస్ తీయడానికైతే ఇక్కడ సూపర్గా ఉంది ప్లేస్ అయితే. అందుకే ఎక్కువ చాలా వరకు సినిమాలు మొత్తం ఇక్కడే తీస్తారు. చాలామంది చూస్తున్నా నేను ఇట్లా చేతులు లోపల స్వెటర్ లోపల పెట్టుకునే తిరుగుతున్నారు వీళ్ళైతే. ముందు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, దాని కింది నుంచి లైట్గా వాటర్ ఫ్లో ఉంది. చాలా బాగుంది, కానీ వర్షాకాలంలో మంచిగా ఉంటుంది అనుకుంటా ఇక్కడ వ్యూ. ఈ బ్రిడ్జ్ కూడా మస్తు అంటే మస్తు ఉంది. ఈ రోడ్ మధ్యలో ఉన్న చెట్టును చూడండి, చాలా రోజుల నుంచి ఉంది. నేను చూసిన రోడ్డు మధ్యలో అతి పెద్ద చెట్టు అయితే ఇదే. ఇది నేషనల్ హైవే 1 అంట. నాకు ఇప్పటి వరకు నమ్మబుద్ధి అయితే లేదు ఈ నేషనల్ హైవే 1 అంటే. చిన్న గదిలో ఉండే రోడ్డు ఉన్నట్టే ఉంది, లేదు మస్తు పెద్దగా ఉంది ఇదైతే. శ్రీనగర్లో ఉన్న గుల్బర్గా అదేనా? శ్రీనగర్లో అయితే ఉన్నా నేను. గుల్బర్గా ఒక్కడ పైన కనిపిస్తుంది. ఇదిగో ముందు కనిపిస్తున్న కార్కి నెంబర్ ప్లేట్ చూడండి, LA అని ఉంది. LA అంటే ఏందో, LA. JK అంటే జమ్మూ కాశ్మీర్ అని తెలుసు. LA అని ఉంది. మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి పడేసింది. శ్రీనగర్లోకి ఎంటర్ అయినా శ్రీనగర్లో నుంచి రోడ్లు చూడండి ఎట్లున్నాయో. ఏం రోడ్లు రా ఇవి. కొంచెం మంచి ఒక 40, 50, 60 కొడదామన్నా ఈ రోడ్ల పరిస్థితి చూడండి ఎట్లున్నాయో, ఎంత దారుణమా. మళ్ళీ అందులో ఒకటి రోడ్లు బాగాలేవు కాబట్టి ట్రాఫిక్ జాము. నేనేమో లాంగ్ వెళ్ళాలి. మళ్ళీ నాకు నైట్ పడకన్నా ముందే కొంచెం లాంగ్ డైలీ ఒక 300, 400 కొడదామంటే. నేషనల్ హైవే 44 ఇది. జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఉంది. అతిపెద్ద హైవే కూడా ఇదే మన ఇండియాలో ఉన్నది. పుల్వామా. ఇప్పుడు నేనున్నది పుల్వామాలో. ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు. జమ్మూకి వెళ్ళడానికి స్ట్రేటు, ప్యాంపోర్కి వెళ్ళడానికి ఇటు సైడు. హిమాలయ పర్వతాలు ఇగో అక్కడ పైన. మబ్బులలో సరిగా కనిపిస్తలేదు,
ఎండ కొడితే బాగుండేది ఈరోజు, ఎండ కొడితే క్లియర్గా కనిపించేది. ఇదిగో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నదైతే అవంతిపుర పుల్వామా, మన బాంబ్ బ్లాస్ట్ జరిగిన పుల్వామా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పుల్వామా ఇక్కడే. వెహికల్స్ చూడండి, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ఒకటేసారి లైన్గా. ఇప్పుడు లైన్గా బ్యాక్ సైడ్ వస్తాయి చూడండి, ఒకదాని అన్నమాట ఒకటి. దానికోసమే ఆపిరు అనుకుంటా నాకు తెలిసినంతవరకు అయితే.